పీపీపీ అనే పేరు పెట్టి ముద్దు పేరు, ఇంకోటి ఏదో P4 అన్నారు, అదేమైందో తెలియదా. ప్రైవేట్ వాళ్లే సేవలు చేస్తారు, ప్రైవేట్ వాళ్లతోనే అత్యుత్తమ సేవలు అందుతాయని చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త సిద్ధాంతం కంటే ఆయన నమ్ముతున్న సిద్ధాంతం అది అధికారంలో లేనప్పుడు చెప్పడు, అధికారంలోకి వచ్చినాక చెప్తాడు. అధికారంలోకి వచ్చాక ఇదే మీకు మంచిదని చెప్తాడు. ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు. పీపీపీ విధానంలో మేము అప్పచెప్తున్నాం అన్నాడు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే, కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే, అయ్యా మేము అది చేయలేము, ఎందుకంటే అది కష్టము, ఏదో చెప్పొచ్చు, నువ్వు సాకులు చెప్పచ్చు. నీకు 5 కాలేజీలు పూర్తి చేశాడుగా, అడ్మిషన్లు జరిగాయి, కంటిన్యూస్ నడుస్తున్నాయి, ఇంకో 2 ఇంకా పూర్తి చేశాడు, ఇంకో 3 ఫైనల్, అంటే 10 కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయాయి. నువ్వు ఎందుకు ఆపాల్సి వచ్చింది? కొన్ని ఫైనాన్షియల్ క్లోజర్, ఫైనాన్షియల్కి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా ఏర్పాట్లు చేశారు. నీకు కావాల్సిన మనసు ఉండాలి, ఆ మనసు ఈయనకు లేదు. దానివల్ల ఏం చేశాడు? పీపీఐపీ అనేది అత్యుత్తమమైంది అని అంటున్నాడు. ఈరోజు కూడా దాని మీద మాట్లాడినట్టున్నాడు. ఎక్కడైనా ఒకటే, ప్రైవేటు ఎవరైనా సరే, ఆయన తన హెరిటేజ్ అయినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా చేయడానికైతే చేస్తారా? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక రెఫరెండం లాగా, బహుశా హిస్టరీలో, అట్లీస్ట్ ఇటీవల హిస్టరీలో మనకైతే ఫస్టే, ఎందుకంటే ఏపీ చీలిన తర్వాత ఇది ఫస్టే. మొత్తం హాస్పిటల్ అన్నీ ఇవ్వడంతో పాటు హాస్పిటల్ శాలరీస్ ఇప్పుడు కొత్తగా 2 ఇయర్స్ పే చేస్తామంటున్నావు. నువ్వు ల్యాండ్ ఇచ్చి, బిల్డింగులన్నీ నువ్వు ఇచ్చి 2 ఇయర్స్ శాలరీస్ పే చేసి నువ్వు ఎందుకు నడపలేవు? నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ప్రభుత్వ కర్నూలు కానీ, తిరుపతిలో ఉన్నది కానీ, వైజాగ్లో ఉన్నది కానీ, ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ నడవట్లేదా? ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక తిరుపతిలో స్టార్ట్ చేసిన చిన్నపిల్లల హార్ట్ సర్జరీస్కి సంబంధించి పెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అది నడవట్లేదా? ది బెస్ట్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయంటే అక్కడ నుంచి వస్తున్నాయి. స్టూడెంట్స్ ఏ కాలేజీలను కోరుకుంటున్నారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు కోరుకుంటున్నారు. ఎందుకు? అక్కడికి వచ్చే పేషెంట్లు కానీ, అక్కడ డెడికేటెడ్గా ఉండే సర్వీసెస్ కానీ వీళ్లకు అలాంటి మంచి శిక్షణ ఇస్తాయని ఆశతో చేరుతున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది అందరికీ తెలుసు. పోనీ నువ్వన్నట్టు ఏదైనా మెయింటెనెన్స్ అన్నదానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్సింగ్ దీంట్లో పెట్టారు. ఆ రోజు ఏమన్నాను? మేము వచ్చిన తర్వాత మొత్తం తీసి ఉచితం చేస్తాం. మరి వచ్చిన నెలకే ఎట్లా దీన్ని వర్క్స్ అన్ని స్టాప్ చేసి ప్రైవేట్ తీసుకెళ్ళాం? అంటే ముందే ఇంటెన్షన్ ఉన్నట్టే కదా ఆయనకు, చంద్రబాబు నాయుడు గారికి. తాను ఒరిజినల్గా ప్రైవేటీకరణను అవసరం లేకపోయినా సరే సపోర్ట్ చేసి నెత్తిన పెట్టుకునే రాజకీయవాది లేదా అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి. అది అన్నిట్లో కనపడుతుంది. వైద్యం అనేది ప్రజల ప్రాణాలకు సంబంధించింది, దాంతో చెలగాటమాడుతున్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా చేసి చూపింది ఉండగా, దాన్ని కంటిన్యూ చేయాల్సింది పోయి, దానికి బడ్జెట్లు కూడా అన్నీ ఉండగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. మొత్తం ప్రైవేటీకరణ. ప్రభుత్వం దీంట్లో పెట్టిన కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అన్న దాని కమిట్మెంట్తో, కట్టుబాటుతో అంతే ఉంటారు తప్ప, ప్రైవేట్గా వాళ్ళకి అప్పచెప్తే అందరికీ తెలుసు. వాస్తవానికి తీసుకునేదానికి రికార్డులో లేకుండా మళ్ళీ ఫీజులు వసూలు చేయడమే అందరికీ తెలిసిందే. దాన్ని అందరూ చేస్తున్నారు, దాన్ని బలవుతున్నారు జనం కూడా, ఏమనలేరు. అదే ప్రభుత్వంలో అయితే అది కుదరదు. వైద్య సేవలు ఉచితంగా వస్తాయి. ఈరోజు ఏమంటున్నాడు? 100% అవుట్ పేషెంట్ ఫ్రీ అంట, 70% ఇన్ పేషెంట్ దాంట్లో కూడా ఉచితం అంట. అసలు ఎవరికి చెప్తున్నావు? నువ్వు కొత్తవి కడుతుంటే, ఇగో నేను పెట్టి పీపీపీ మీద ఇస్తున్నా, దీంట్లో ఇట్లుంటుంది, మొత్తం ఇవ్వలేను కాబట్టి ఈ మేరకు ఇది తీసుకొస్తున్నా అని చెప్తే, ఏదో కొంతమంది అన్నా ఈయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు అనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రూవ్ చేసిన దాంట్లో అవసరం లేదు, ప్రభుత్వమే నడపచ్చు, ది బెస్ట్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, బెస్ట్ ఫ్యాకల్టీని తయారు చేసుకోవచ్చు అని ప్రూవ్ చేశాక, మెడికల్ కాలేజీలు వీటిని పెట్టడం ద్వారా లేదా వైద్య టీచింగ్ హాస్పిటల్స్ని ఇచ్చేశాక, నువ్వు ఈరోజు మళ్ళీ పక్కకు పోవడం అంటే ఖచ్చితంగా ఇది పెద్ద కుంభకోణం. మామూలు ఇది కాదు. 2వ కుంభకోణం, శాలరీస్ 2 ఇయర్స్ పే చేస్తాను. అసలు నువ్వు నడపడానికి నువ్వు వదిలేయడం కాకుండా ఎదురిచ్చి ఒక పక్క డబ్బులు లేవంటున్నావు. మళ్ళీ ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సంవత్సరానికి 800 కోట్లు ఖర్చు అవుతుంది. కాలేజీకి 80 కోట్లు అనుకుంటే 800 కోట్లు 10 కాలేజీలకు సంవత్సరానికి. మరి 2 ఏళ్లకు నువ్వు ఇచ్చేది ఎంత? 1600 కోట్లు. మరి కాలేజీలు పూర్తి కావా? ఎందుకు చేయలేకపోతున్నావు?